ఫెడరల్ జడ్జెస్కు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నిరోధించే అధికారాల కోత పెడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రంప్ నిర్ణయంపై ఇప్పటికే దిగువ కోర్టులు స్టే విధించిన నేపథ్యంలో తాజాగా దిగువ కోర్టులు విధించిన స్టేలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫెడరల్ కోర్టులు పరిధి దాటి వ్యవహరించాయంటూ తీర్పు వెల్లడించింది, కామెంట్ చేసింది. వలసదారుల హక్కుల సంఘాలకు ఎదురుదెబ్బగా మారిందనే సుప్రీంకోర్టు తీర్పు మనం చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే అమెరికాలో స్థిరమైనటువంటి పూర్తి స్థాయిలో అక్కడ నివాసం లేకపోయినా, లేదంటే అక్కడ ఉండడానికి పౌరసత్వం లేకపోయినా సరే అక్కడ పుట్టినటువంటి పిల్లలకు అక్కడి పౌరసత్వం వస్తుందా రాదా అనే విషయానికి సంబంధించి చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఆ విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి దిగువ కోర్టులు చాలా చోట్ల కూడా ఈ అంశానికి సంబంధించి స్టే విధించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ రైట్స్ ఆ కోర్ట్స్కి లేవు అంటూ చెప్పింది. ఈ విషయంలో కొంత ట్రంప్కి ఒక రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి మనతో కోటేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. దిగువ కోర్టులకు ఈ రైట్స్ లేవు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది ట్రంప్కి కొంత పెద్ద రిలీఫ్గానే చెప్పొచ్చు కదా ఈ కేసుకు సంబంధించి. దిగువ కోర్టులో ఇచ్చినటువంటి అంశాల మీద సుప్రీంకోర్టు ఇవ్వడం అనేటువంటిది అధ్యక్షుడిగా ట్రంప్ కి రిలీఫ్ గానే కనిపించవచ్చు, కానీ దాని యొక్క ఇంప్లికేషన్స్ అమలు జరిపేసరికి వచ్చేటువంటి సమస్యలు ట్రంప్ ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయా అనేటువంటిది మనం చూడాల్సింది. ఎందుకంటే అటువంటి వాటికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా వలస వచ్చినటువంటి కార్మికులు లేదా వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పూర్వరంగంలో వాళ్ళందరినీ ఏ విధంగా తిప్పి పంపిస్తారు, లేకపోతే ఇప్పుడు జన్మతః పుట్టినటువంటి వాళ్ళకి పౌరసత్వం రాదు అనేటువంటి దాని మీద దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటిది ఆచరణకు సంబంధించినటువంటి సమస్యలు. అందువలన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటి దాన్ని మనం పూర్తిగా పరిశీలించిన తర్వాత అదేవిధంగా దాని మీద ఇతర న్యాయ కోవిదుల అభిప్రాయాలు వెల్లడైన తర్వాత తాత్కాలికంగా ట్రంప్కి ఇది కొంత రిలీఫ్గా మనం చూడలేమంటారు. ఎందుకంటే క్రింది స్థాయి కోర్టులన్నీ వరుసగా ఇలా తీర్పులు ఇస్తూ పోయిన నేపథ్యంలో ఇక ట్రంప్కి ఈ విషయంలో ముందుకెళ్ళడానికి అవకాశం లేకపోవడం అనేది మనం చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో క్రింది స్థాయి కోర్టులు ఏవి కూడా చేయలేవు. సరే, వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళ చట్టసభల్లో ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం చర్చ జరుగుతుంది అనేది మరొక ఖచ్చితంగా కీలకమైన అంశమే. ఇప్పుడు దిగువ కోర్టులు ఇచ్చింది తాత్కాలికంగా ట్రంప్ ని ఇబ్బంది పెట్టింది. అదే విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది తాత్కాలికంగా రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కదా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఆటంకం తొలగిపోయింది అని చెప్పేసి ట్రంప్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే తలెత్తేటువంటి సామాజిక సంక్షోభం ఏంటి, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమిటనేటువంటి వాటితో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు సేవా రంగము, లేకపోతే వ్యవసాయ రంగము, లేదా ఇళ్లలో గృహాల్లో పనిచేసేటువంటి ఇట్లాంటి అనేక మందిని నేను పంపించేస్తాను, వాళ్ళంతా అక్రమంగా వచ్చారు అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు గతంలో. ఇప్పుడు వాళ్ళందరినీ పంపిస్తే అమెరికాలో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు చాలా తక్కువ వేతనాలకి పనిచేసేటువంటి వాళ్ళు, లాటినోస్ కావచ్చు, లేదా ఆసియన్స్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆఫ్రికన్స్ కావచ్చు, మరి అంతకంటే తక్కువ పని చేసేటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా వర్క్ ఫోర్స్ ఎక్కడ దొరుకుతుంది ట్రంప్ అనేటువంటిది సమస్య. అందుకని అంటే తాత్కాలికంగా అది రిలీఫ్ గా ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసరికి వచ్చేటువంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయనేది నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా అండ్ ఇది ఏ రకంగా చూసినా సరే కోటేశ్వరరావు గారు, ఖచ్చితంగా ఇది అమెరికాకి నష్టపరిచే విషయమే కదా. ట్రంప్ ఉద్దేశం ఏంటంటారు? ఇలా చేయడం వల్ల అమెరికాలో ఉన్నటువంటి పౌరులకు, అమెరికా వాసులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటి పెంచే అవకాశం ఆ దృష్టిలో చేస్తున్నారా ఇలాంటి ప్రయత్నాలు, లేదంటే ఇంకేదైనా కారణం ఉందంటారా?
ఉద్యోగ అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా ఇప్పుడు లక్షలాది మందిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు పంపిస్తే తాత్కాలికంగా ఉద్యోగ అవకాశాలు దొరికే మాట వాస్తవం, దొరుకుతాయి కొంతమందికి. కానీ ఆ ఉద్యోగాలు లివింగ్ వేజెస్, ఇప్పుడు అదే కదా సమస్య. అమెరికాలో 2 అమెరికాలు ఉన్నాయి. ఒకటి నామమాత్రపు లేదా కనీస వేతనాల చట్టం కూడా అమలు జరపకుండా ఎలాంటి అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ అంటున్నారు కదా, ఎక్కడ రికార్డుల్లో నమోదు కానటువంటి వాళ్ళు లేదా సామాజిక సంక్షేమ పథకాలు వర్తించినటువంటి కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలు లేదా వాళ్ళకి ఎగువనున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలకి చాలా తేడా ఉంది. ఆ విధమైనటువంటి తేడా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు దిగువ లెవెల్లో ఉద్యోగాలకి ఎంతమంది సిద్ధపడతారు? ఒకవేళ సిద్ధపడకపోతే తలెత్తేటువంటి సమస్యని ఎట్లా పరిష్కరిస్తాడు అనేటువంటిది ఇమీడియట్ గా ట్రంప్ ముందున్నటువంటి సమస్య. అందుకనే దీని మీద ఆ తీర్పు స్పష్టంగా ఏమిచ్చింది, లేకపోతే ఇతర గైడ్ లైన్స్ ఏమున్నాయి అనేటువంటిది మనం చూసిన తర్వాత మాత్రమే ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యాఖ్యని చేయగలమనేది నా అభిప్రాయం. అంటే భారతదేశం నుంచి చాలా మంది వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉద్యోగరీత్యా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య అవుతుంది. మోర్ ఆఫ్ నంబర్ కూడా డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పౌరసత్వం వచ్చినటువంటి తల్లిదండ్రులు, జన్మతః పౌరసత్వం వచ్చినటువంటి పిల్లల భవిష్యత్తు ఏమిటి, లేదా ఆ పౌరసత్వం పొందినటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది సమస్య. ఇప్పుడు మొన్న న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీస్ లో గెలిచినటువంటి నమ్దాని అనే అతనికి సంబంధించి అతన్ని యాంటీ కమ్యూనిస్ట్ యాక్ట్ పెట్టి, యాంటీ కమ్యూనిస్ట్ యాక్ట్ అంటే వలస వచ్చినటువంటి వాళ్ళని తిప్పి పంపించేసేటువంటి అధికారం ఆ యాక్ట్ ఇస్తా ఉంది. దాన్ని పెట్టి ఆ ఎన్నికల్లో అతన్ని అనర్హుడిగా చేయాలి అని, లేదా వీలైతే ఉగాండాకి అతన్ని తిప్పి పంపించాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు పత్రికల్లో లేటెస్ట్ గా వస్తున్నాయి. అందువల్ల ఇవన్నీ ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం 1-2 రోజులు పోయిన తర్వాత దాని మీద డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే మనం ఒక సమగ్రమైనటువంటి పిక్చర్ కాకపోయినా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మరి వ్యతిరేకత పరిస్థితి ఏంటంటారు కోటేశ్వరరావు గారు? ఇప్పటికే అతి తక్కువ సమయంలో అత్యంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రెసిడెంట్గా ఆల్రెడీ ట్రంప్ ఆ ఘనతను సాధించారు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు ముందుకు తీసుకెళ్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొన్న జరిగినటువంటి అల్లర్లు, ఆ గొడవలు కూడా మనం చూసాం ఎంత పెద్ద స్థాయిలో జరిగినాయో. మరి ఎలా ట్యాకిల్ చేయగలుగుతారంటారు ట్రంప్? దీనివల్ల కేవలం ట్రంప్కే కాదు కదా, పార్టీకి కూడా పెద్ద నష్టమే కదా. ఇవి ఆలోచించలేకపోతున్నాడా, లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్ స్ట్రాటజీ ఏమైనా ఉండుండొచ్చు అంటారా? ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ అయితే అతను చెప్పినటువంటి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ ఏం లేదు. ప్రాజెక్టు 2025 పేరుతోటి మొత్తం కార్మిక వర్గాల మీద దాడి చేయడానికి, అంటే కార్మిక సంక్షేమ పథకాలకి కోత పెట్టడానికి, ఇతరత్ర వాటన్నింటికి సంబంధించినటువంటిది ఆయన చేసినటువంటి ప్లాన్. ఇప్పటికే బహుశా ఏ రాష్ట్ర ఏ అధ్యక్ష పదవిలోనూ వచ్చినటువంటి 6 నెలల లోపే ఏప్రిల్ 6న ఒకసారి దాదాపు 20 లక్షల మంది దాకా వ్యతిరేక